లాంగ్ పొలిటికల్ కెరియర్లో సార్ చాలా సందర్భాల్లో మీరు కలిసి ఉంటారు కదా చంద్రబాబు గారిని. నేనే కలవలేదా? ఏదో 1 or 2 times అంతేనా? అంటే తారసపడ్డం తారసపడితే పడితే ఆయన మట్టుకు ఆయన పెడతాను నేను మట్టుకు అంతా అంటే బుర్ర తీసుకెళ్ళిపోవడం నేను అసలు లేదు ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. సో ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో సార్ అంటే పనులు అవ్వట్లేదు, ప్రజలకి అసంతృప్తిగా ఉందని అంటున్నారు మీరు. నేనన్నా కాదు నిజం అది. అంటే ఖచ్చితంగా మీరే అన్నారు కానీ ప్రతిపక్ష నేతగా మరి నన్ను అడిగితే నేనేం చెప్తా అన్నారు కాబట్టి. సో ఈ కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఈ కాంప్లెక్సిటీలో కులం ఎంతవరకు ఒక ఫ్యాక్టర్ కాబోతోంది సార్? 19 బికాస్ చాలా తరతరాలుగా మనకు తెలుసు ఎక్కువగా ఉన్నప్పుడు కులాలు ప్లే చేయవు, కానీ కాంపాక్ట్గా ఉన్నప్పుడు మాత్రం కులాలు బాగా పనిచేస్తాయి. తక్కువ సంఖ్య ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ తాలూకు ఇంపాక్ట్ బాగుంటాయి. అయినప్పటికీ కూడా కులాలని అవన్నీ కూడా మన రాజకీయ లబ్ధి కోసం ఏం చేస్తున్నామంటే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఉన్నవాళ్ళని కూర్చున్న వాళ్ళని పట్టి లేపుతున్నాం. ఇగో కులం నిధి కాపాడా, నువ్వు కాపాడాలి, నీకు అనాదిగా నీ తాలూకు డిమాండ్ వచ్చి బీసీలో చేర్చాలి, అది నేను చేస్తాను. ఇంత ముందు మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భాలు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు, ఆ విలేజ్కి పోయి మా జిల్లాలకు పోయి మీకు నేను చేస్తానని చెప్పి నేను ఓపెన్గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సహజంగా అడుగుతారు కదా డిమాండ్. అందుకే అది తప్పేం కాదు, ఇప్పుడు చేయాలి, తప్పదు. చెయ్యం, ఇచ్చిందా మాట ఇచ్చిందా ఎందుకు చేయవు ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమాలని. అలాగే అదే మిగతా కులాలకు కూడా ఆ రోజు వచ్చి ఎస్సీస్ని వచ్చి విభజన కోసం మళ్ళా మాదిగా రిజర్వేషన్లో ఆ రోజు కార్యక్రమాన్ని కాదు పెట్టారు. అవి తప్పు కాదు. నిజంగా డిమాండ్ ఉన్నప్పుడు చేయడం కూడా చేయాలి. మనం మాట్లాడడం కదా, మాటతో పాటు రాజశేఖర్ గారు నేర్చుకుంది ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా తూచా తప్పకుండా ముందు దాని ఎజెండాని ప్రయారిటీ తీసుకునేవాడు. అవన్నీ అయిన తర్వాత కొత్తగా మాట్లాడుతుండేవారు. కానీ అప్పట్లో మీ నాయకులందరూ అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టో కాదనేవారు కదా ఆయన్ని. అది పార్టీలో రాజకీయంగా అది. కానీ వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ఎగ్జిక్యూట్ చేసేది దీనే కదా. మేనిఫెస్టో ఎవరిదామనేయండి, పోనీ ఎవరు అనుకున్నట్టు పార్టీ అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఈయన కదా. మరి ఈయన ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏమవుతుంది? యాజ్ ఎ లీడర్గా ఈయన కదండి ఇవన్నీ కూడా అమలు జరపాల్సిన బాధ్యత. మరి ఆయన అమలు జరిపాడు కదా, ఆ 100% అమలు జరపాలని తపంతో ఉండేవాడు కదా, అది చేశాడు కదా. చేసినప్పుడు వచ్చి మరి ఈయన ఎందుకు చేయపోవాలి? ఈయన ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి? ఏమనంటే నేను వచ్చిన తర్వాత వచ్చి పవర్ను వచ్చి 100% ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా పవర్ కార్డు లేకుండా ఇచ్చాడంటాడు. వచ్చిన 3 రోజులు అంటే ఎలా ఇచ్చేస్తాడని చెప్పండి. మనం చిన్నపిల్లలు చెవులో పోగొట్టుకుంటున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు వచ్చి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇవాళ భారతదేశం అంతా కూడా పవర్ ఎక్సెస్ ఉంది. 8% పవర్ ఇవాళ భారతదేశంలో ఎక్సెస్ ఉంది. ఇవాళ ఇందుకు కారణాలు ఏంటి? అంతకుముందు ప్రభుత్వాలు వచ్చే జనరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. కాదు అంటే బట్ అంతకుముందు మనకి 9 గంటల ఉచిత విద్యుత్ అని అవన్నీ ఉన్నప్పుడు మరి అప్పుడు పవర్ క్రైసిస్ ఉంది, ఇప్పుడు లేదంటున్నారా? ఇది ఇప్పుడు మనం రాష్ట్రపతి జరిగినప్పుడు ఒక మాట చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ మేధావులు కానీ వీళ్ళు కానీ ఏం చెప్పేవారు, డెఫిసిట్ వచ్చి తెలంగాణ వచ్చి పవర్తో ఇబ్బంది పడుతుంటుంది, ఆంధ్రాకి వచ్చి పవర్ సర్ప్లస్ కాబట్టి ఆంధ్ర వచ్చి పర్వాలేదు బాగుంటుందని చెప్పారు లేదా? దానికి అందరూ ఒప్పుకున్నారు కదా. ఆటోమేటిక్గా పవర్ సర్ప్లస్ అయినప్పుడు వచ్చి మరి ఏం చేసిన ఇద్దరికి ఏంటి చెప్పండి, ఏం చేసిన గొప్పతనం ఏంటి? ఊరికి మాటలు. నేను వచ్చాను పాతాల పేరు దండం ఏమైనా ఉందా చెప్పండి వేసిస్తే వచ్చి చేయడానికి. వాళ్ళు చెప్తున్న ఇతర క్రెడిట్లు పుష్కరాలు చేసాం అంత పుష్కరాలు నిన్నాను టీవీలో 4 ఈవెంట్లు అంటే ముఖ్యమంత్రి ఈవెంట్ వరల్డ్ ఏంటి ఈవెంట్ ఏంటి కానీ భాష ఏంటిది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంది 4 ఈవెంట్లు వచ్చి దిగ్విజయం చేశారండి. ఈవెంట్ అనగానే ఇప్పుడు మేనేజ్మెంట్కి ఇస్తే సరిపోయి కదా. ఈవెంట్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇస్తే చేస్తారు. 10 రూపాయలకి నువ్వు వచ్చి 100 రూపాయలు ఇస్తున్నావు. 100 రూపాయలు ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి ఏమొచ్చి అయినప్పుడు కూడా అక్కడ 40 మంది ప్రాణాలు పోయాయి. పుస్తకాలు గొప్పగా ఎలా చెప్పుకుంటాడు ఆయన? 40 మంది ప్రాణాలు ఆయన వల్ల పోతే అది ఈవెంట్ అనే భాష వాడి ఈ రోజు కూడా ఒక్కరి మీద చర్య తీసుకోకుండా ఈవెన్ అక్కడ ఉన్న అధికారులను, జిల్లా అధికారులని, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ వాళ్ళ మీద ఒక్క శిక్ష కూడా పాస్ చేయకంట ఈయన మీద లేకుండా ఇన్ని 2.5 సంవత్సరాలు పెట్టి జరుగుతుందంటే ఎంతకంటే ఎక్కడైనా ఘోరం ఉందండి? కారణం ఏంటి? జరిగిన తప్పుదనం ఇవాళ జరిగింది కాబట్టి ఎవరి మీద చర్య తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా రెస్పాండ్ అవుతారేంటి, ఎక్కడ మాట్లాడతారంటే భయంతో నువ్వు వచ్చి ఆలోచించి చేస్తున్నావు. ఆ రోజు కృష్ణా పుష్కరాల్లో వచ్చి రాజశేఖర్ గారు వెళ్ళే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు
అక్కడ వచ్చి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, నేను వెళ్తే ఇంక ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన వచ్చి శ్రీశైలంలో ఆయన స్నానం ఆ రోజు పుష్కరాల్లో ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్తే ఆ రోజు వచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఆయన తర్వాత పిఎస్సి కలెక్టర్ ఉండేవారు అక్కడ. ఫుట్ బ్రిడ్జ్ చేస్తే ఫుట్ బ్రిడ్జ్ వచ్చి అది కూలిపోయింది, కూలిపోయి చనిపోయారు అర్ధరాత్రి తెల్లవారుజామున ఫస్ట్ స్టార్టింగ్లో. వెంటనే కలెక్టర్ని ఇమీడియట్ సస్పెండ్ చేశారు. ఎందుకు? ముందు యాక్షన్ ఏం చేయాలా? ఎవరిది బాధ్యత? జిల్లా కలెక్టర్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇన్స్పెక్ట్ చేయలేదు, ఎందుకు చూడలేదు? ఆ తర్వాత ఒక కమిటీ చేశారు. ఆ కమిటీలో వచ్చి ఇతను వచ్చి చెప్పినప్పటికీ చూసినప్పటికీ ఈ కార్యక్రమంలో క్రౌడ్ వచ్చి అక్కడ వచ్చి 1000 మంది వెళ్ళాలి నా బెడ్ మీద, ఒకేసారి 10,000 మంది వెళ్ళిపోయారు. అక్కడ వచ్చి ఇన్స్పెక్టర్ దానివల్ల ఇది జరిగింది అవసరం ఏందని చెప్తే ఆ తర్వాత ఒక 1 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అది రివోక్ చేయడం జరిగింది. అంటే ముందే యాక్షన్ అనేది ఉండాలి కదా, ఎవరి మీద ఒకరి మీద ఎవరు దాని బాధ్యులు అకౌంటబిలిటీ చేయాలి కదా. పాసిటివ్ ఎంఎస్లో 33 చనిపోతే చాలా దారుణం. అంటే జరిగినప్పుడు నిజంగా అసలు ఒక గ్లూమ్ మొత్తం. అసలు ఇది ఈవెంట్ వచ్చి నేను గొప్పగా చేశానని చెప్పుకుంటే నిన్న వచ్చి చూసాం ఇది ఆయన చెప్పిన భాషలో ఈవెంట్. ఏ ఈవెంట్? ఈ మహిళా సదస్సు ఈవెంట్. మహిళా సదస్సు ఈవెంట్ ఏమైందండి? మొదటి రోజు వచ్చి స్పీకర్ గారు తాలూకా ఆయన గౌరవమైన స్పీకర్ సభాపతి ఆయన కూర్చో గౌరవపరచకూడదు అంటే ముఖ్యమంత్రి చెప్పారు మీరు భాష జాగ్రత్తగా ఉండాలి. ఏం స్పీకర్ని మీరు బాధపడతారా, టీవీలో వచ్చి వక్రీకరిస్తారా, మిమ్మల్ని అందరినీ డబ్బించుకొనిస్తారు, నేషనల్ మీడియాని కూడా డబ్బించుకొనిస్తారంట. ఆయన మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి స్థాయిలో పడితే నేషనల్ మీడియాని కూడా డబ్బించుకొనిస్తారు, మీ లోకల్ మీడియాని కూడా డబ్బించుకున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడొచ్చండి. అది సందర్భం అండి. డబ్బించుకోవడం అంటే నీ వ్యవస్థ ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు ఎందుకు దాని మీద చర్య తీసుకోవట్లేదు? అసలు నిజానికి మీడియా ఛానల్స్ ఆపేసేది గవర్నమెంట్ నుంచి ఆపేసారు. ఇంకోటి ఎప్పుడైనా ఒక అవినీతి డబ్బుతో చేస్తున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? నువ్వెందుకు దాన్ని ప్రివెంట్ చేయట్లేదు? నువ్వెందుకు దాన్ని అరికట్టలేకపోతున్నావు? ఏది అది నీ చేతకాంతనమా? నువ్వు ఈ స్టేట్లో ఉన్నవాళ్ళు ఒక రిపోర్టర్ వచ్చి ఒక డబ్బు తీసుకొని లేకపోతే ఒక ఛానల్ వచ్చి డబ్బు తీసుకొని ఇంకో దీని మీద చేస్తున్నప్పుడు డబ్బు తీసుకుని నీ వ్యవస్థ ఏమైంది? నిర్వహణ అయిపోయిందా? అది అవాస్తవం అనేది అది ప్రతిపక్షం ఆరోపించాలి. ఎందుకంటే మాకు మా దగ్గర వచ్చే వ్యవస్థ లేదు కాబట్టి మేము చెప్తే ఎవడు మా మాట వినడు కాబట్టి. పార్టీలో నాయకులందరూ కూడా కొంచెం బాగా కరుగ్గా మాట్లాడతారని చెప్పి కొన్ని పదాలు అన్నారు. అంటే ప్రభుత్వం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్మాదులని, రౌడీలని. అవును, ఏమంటారంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేతకాగా వాళ్ళు చేస్తున్న రౌడీజాన్ని చెప్తుంటే మంచి భాషతో చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మనుషులు బట్టి మాట్లాడాలి. ఎక్కడైనా మీ పార్టీ నాయకులు కరుగ్గా మాట్లాడారని మీకు అనిపించిందా? సందర్భాన్ని బట్టి మరి తప్పదు. ఇప్పుడు అక్కడెక్కడో ఇన్సిడెంట్ జరుగుతుంది. మన కొందరు ఎమ్మెల్యేలు అయితే అధికారుల్ని సామాన్య మహిళలు కూడా తల జుత్తు పట్టుకుని తీర్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అవి చూసినప్పుడు కాదు బాబు, తప్పురా బాబు, న్యాయనా అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళు కరుగ్గా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకి అంటే అటెన్షన్కి వస్తున్నారు. వాడు దుర్యాధనుడు, దుశ్శాసనుడు, లేకపోతే దుర్మార్గుడు ఇగో ఇలాంటి కార్యక్రమం చేస్తా అంటేనే వాడు అది కరుగ్గా ఉందనుకుంటే అలాగా. అంటే సందర్భాన్ని బట్టి అది సమంజసం. మరి నిన్న చెప్తున్నారు కదా స్పీకర్ గారు మాట్లాడిన మాటని. ఆయన వచ్చి వంటింట్లోనే ఆడవాళ్ళు ఉండాలి, లేకపోతే కారు షెడ్లోనే వచ్చి ఉండాలి, కారు షెడ్లో కారు బయటకు వస్తే యాక్సిడెంట్ అవదా? ఏం భాష అనేది? ఏ సందర్భంలో మాట్లాడిన తప్పే కదా. ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను పీసీసీ ప్రెసిడెంట్ని. నిర్భయ అమ్మాయిని అక్కడ ఆవిడ మీద అత్యాచారం జరిగింది అక్కడ ఢిల్లీలో నిర్భయ. అప్పుడు జరిగినప్పుడు వచ్చి నేను మధ్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది. యాక్చువల్గా నాకు ఆ ఇన్సిడెంట్ తెలియదు. తెలియపోతాడికి ఒక ప్రెస్ వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ ఇస్తారు. సార్, ఢిల్లీలో పెద్ద యాజిటేషన్ జరుగుతుంది, నిర్భయ అమ్మాయిని వచ్చి నైట్ వచ్చి ఈ రకమైన అత్యాచారం జరిగింది, దాని మీద అంతా కూడా ఆందోళనగా ఉంది అని అంటే వచ్చి ఏంటి కేసు ఏంటి అంటే అమ్మాయి అండి రాత్రి 12:30కి ఎప్పుడో 1 o'clockకి బస్సులో వెళ్తున్నారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వెళ్తున్నారు. అమ్మాయి ఈలో బస్సులో ఉన్న వాళ్ళే స్టాఫే వాళ్ళ అత్యాచారం జరిగింది అని చెప్పారు. అంటే చాలా తప్పు కదా, ఎందుకు జరిగింది, పోలీసు ఏం చేస్తున్నా అని చెబుతూ నేను వచ్చి యాజ్ హోమ్ రంగంతో యాజ్ పేరెంట్గా యాజ్ తండ్రిగా ఆ చిన్న అమ్మాయిలు కదా అంత రాత్రి మీద కూడా వెళ్ళడం కూడా తప్పు కదా, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారని చెప్పి నేను ఇది యాజ్ ఎ పేరెంట్గా యాజ్ ఎ తండ్రిగా తండ్రులు కూడా బాధ్యత ఉంది కదా,
అని అర్ధరాత్రి మన స్వాతంత్రం వచ్చిందని చెప్పని ఆ అర్ధరాత్రి ఆ మహిళ వచ్చి శుభ్రం తిరగాలన్నప్పుడే మన స్వాతంత్రం వచ్చింది అనేది అది కావాలని కోరుకుంటా ఉన్నాం. కానీ మనం కూడా కొన్ని సమయం పాటించాలి కదా, చేయాలి కదా అని చెప్పి అవును, అప్పట్లో మీ మీద చాలా ఫైర్ అంటే దేశం మొత్తం మీద మీడియా అంతా కూడా నా మీద అటాక్ చేసింది. నేను అప్పటికి చెప్పాను, అవును ఎస్ నా ఉద్దేశం అది కాదు, ఈ ఉద్దేశం అన్నానని చెప్పాను అని. మరి ఇవాళ సభాపతి గారి మాటలు ఏంటంటే అది వంటింట్లో వచ్చి మహిళా సదస్సు పెడుతూ సాధికారత గురించి మాట్లాడుతూ షెడ్లో వచ్చి మహిళలు ఉండాలండి, మళ్ళీ నేను దాన్ని వెనకేసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయన మీద వచ్చి అగౌరవంగా మాట్లాడు, ఎవరికో అగౌరవం, ఆయన మాట్లాడిన మాటలే చెప్తున్నారు. దానికి వచ్చి మీడియాని వచ్చి ప్రతిపక్షాలు కొనిసే అంటున్నారు. అంటే మీ అందరూ మాతో అమ్ముడిపోయినారంట. ఏం మాట్లాడి ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన స్థాయిలో మాట్లాడాల్సిన మాటలే అవి, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏదైనా సరే. అయినా అంటే వాళ్ళ దగ్గర కూడా మీడియా ఛానల్స్ వాళ్ళ చేతుల్లో లేవా నిజానికి? చెప్తున్నాను కదా అదే. ఇంకోటి మీడియా ఛానల్ ఉన్నాయా లేదని పక్కన పెడితే అతను ముఖ్యమంత్రి అండి, అధిపతి, ఆయన చేతిలో మొత్తం అంతా ఉంది. ఒకరు ఎవరైనా మీరు తప్పు చేస్తే, మీరు చట్టానికి వ్యతిరేకంగా చేస్తే, మీరు ఏమైనా కరప్షన్ చేస్తే మిమ్మల్ని శిక్షించే అధికారం ఆయనకు ఉంది. ఆయన ఎందుకు చేయలేకపోతాడు? పోనీ ఏదో ఒక ప్రతిపక్షం ఉన్న పార్టీకి ఒక ఛానల్ ఉంది అనుకుందాం, ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ ఉంది. పోనీ సాక్షి ఛానల్ వేసరికి ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఈ రకంగా మా మీద బురద జరుగుతున్నాడు. నేషనల్ మీడియా అంటే నేషనల్ మీడియా ప్రతిపక్ష నాయకుడిదా? నేషనల్ మీడియా ప్రతిపక్ష అంటే నేషనల్ మీడియా అంతా ప్రతిపక్ష నాయకులకి వాళ్ళకి అమ్ముడిపోతున్నారా? అంటే అతను కొంచెం మంచిగా చూపెడుతున్నప్పుడు వచ్చి వాళ్ళందరూ దేవుడు ఇంద్రుడు అని చూపెట్టారా? ఏం మాట్లాడేవి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి దాన్ని బట్టి ఏమవుతుంది, వాయిస్ బట్టి వచ్చిన నా తాలూకా ఆలోచన ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఏదో కంటితుప్పుకి దానివల్ల ఏదో 10 మంది అక్కడ మహిళా సదస్సును పెట్టి ఆయన చూపెట్టి వాళ్ళ ఇంట్లో మహిళలందరినీ తీసుకొచ్చి అక్కడ న్యాయస్ మాట్లాడిస్తే దానివల్ల వచ్చి వాళ్ళకి ఏదో గొప్ప వస్తాను కదా. కరెక్ట్గా అది అచీవ్ అవ్వలే. ఏ ఆబ్జెక్టివ్తో అయితే సదస్సు పెట్టారో దానికి ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవ్వలే. నేను ఎక్కువ ఎవరిని విమర్శించడానికి ఒప్పుకోను. కొద్ది పద్ధతిలో ఉన్న మనిషిని నేను అనుకుంటాను. మేబీ అవతల వాళ్ళు నన్ను ఏమంటారు అనుకోని, కానీ నేను నా మనస్సాక్షిగా ఇప్పుడు కూడా తప్పుగా ఆలోచించాను, ఎప్పుడు మాట్లాడాను. కానీ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ కాలేదు. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.